అండ్ నాకు తెలియదు అనమాట అదంతా. ఇది శ్రీకాకుళం అయితే నాకు తెలిసింది కాబట్టి నాకు ఈజీ ఉంటుంది. అందుకే మీకు ఈజీ, ఆర్టిస్టులకి అంటే నాకు ఈజీ ఉన్నప్పుడు నేను నేర్పించుకుంటా, పర్లేదు. అది ఫస్ట్ నా క్లారిటీ ఉండాలి కదా ఆర్టిస్ట్ కంటే ముందు. అందుకే సార్ ఇక్కడ హీరో గారు స్టార్ట్ అదే సార్, ఇప్పుడు మీద ఒక ఫేమస్ డైలాగ్ కూడా ఉంది, సిరీసా సమోసా తింటా అని. అలాంటి డైలాగ్స్ ఇందులో ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు? పర్టికులర్ గా ఒక డైలాగ్ కాదండి, సీన్స్ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. మీరు అవి తలుచుకొని అవి ఎలా ఉంటాయి. అండ్ పర్టికులర్లీ నాది రోహన్ ట్రాక్ కానీ, లేకపోతే తన ఒక స్ట్రగుల్ ట్రాక్ ఉంటుంది హీరోయిన్, అది కానీ మీరు చూసినప్పుడు మీకు అవి గుర్తుండిపోతాయి. ఎలా అయితే సమోసా తింటావా సిరీస్ గుర్తుండిపోయిందో, ఆ సీన్స్ తర్వాత ఆ స్ట్రగుల్ గుర్తుండిపోద్ది, నవ్వొస్తూ ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు శ్రీకాకుళం స్లాంగ్ అనేది కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది సార్, ప్రతి ఒక్క వేరియేషన్ చూసుకుంటే. అంటే దాని గురించి ఏమైనా స్పెషల్ గా ప్రిపేర్ అయ్యారు సార్? అంటే ఇది శ్రీకాకుళం ఉత్తరాంధ్రకి సంబంధించి ఇది నా థర్డ్ ఫిల్మ్ అండి. పలాస 1978 అప్పుడు నేను ప్రాక్టీస్ చేశాను. ఎక్కడో చిన్న వెలితి ఉండింది. ఆ భాష ఎంత మధురంగా ఉంటుంది అంటే ఒక పాట పాడినట్టుగా ఉంటుంది. నాదేమో తెలంగాణ, కొంచెం బాగా కష్టపడాల్సి వచ్చింది పలాస అప్పుడు, కొంతవరకు పట్టు వచ్చింది. తర్వాత ఇంకొక సినిమా రిలీజ్ అవ్వలేదు, దాంట్లో కూడా ట్రై చేశాను. అండ్ ఇక్కడ రాహుల్ నాకు, నేను ఆ పలాసలో ఉన్న వెలితి ఇప్పుడు తీర్చేసుకుందాం అనుకున్నాను, బాగా నేర్చుకుందాం అనుకున్నాను. తను మిగతా క్యారెక్టర్స్ కి ఈ క్యారెక్టర్స్ కి డిఫరెన్స్ ఏంటి, ఇది ఎందుకు తక్కువ డైలెక్ట్ లో మాట్లాడుతున్న దానికి తనకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. దానివల్ల మాట్లాడాను, కానీ మిగతా క్యారెక్టర్లు మాట్లాడినంత ఫ్లూయెంట్ గా మాట్లాడలేదు. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షో అనేది, ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్స్ అనేవి కొద్దిగా డిఫరెంట్ గా ఉంటాయి సార్. అంటే దాన్ని క్యాప్చర్ చేయడం అనేది చాలా, అంటే అప్పుడున్న మూమెంట్ కి కరెక్ట్ గా సెట్ అవుతుంది. అలాంటిది మీరు ముందుగా అంటే సినిమాలో ఎలా దాన్ని మేనేజ్ చేయగలిగారు అంటే ఏం చెప్తారు? అంటే ట్రెండ్ కి సంబంధించి అంటున్నారా? అంటే అందరికి గుర్తున్నదే మేము ఎక్కువగా టార్గెట్ చేసామండి. అంటే ట్రెండ్ అన్నది ఈ రోజు ఉన్నది రేపు ఉండదు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు. మేము షూట్ చేసేప్పటికి రిలీజ్ అయ్యేప్పటికి చాలా గ్యాప్ కూడా వచ్చేస్తుంటుంది, జనం చాలా క్రియేటివ్ గా అయిపోతూ ఉంటారు. సో అందుకని అందరికి బాగా గుర్తున్నవి మాత్రమే వాడాం. రోహన్ నీకు సాగర సంగమం సినిమాలో ఒక చిన్న పిల్లోడుగా చిత్ర విచిత్రమైన ఫోటోలు తీస్తుంటాడు. ఇందులో ట్రైలర్ లో చూపించినట్టుగా మీరు కూడా అసిస్టెంట్ చేస్తున్నారు. మీరు కూడా ఏమైనా ఫోటోలు తీసారా, లేదంటే మీరు కూడా చిత్ర విచిత్రంగా చేశారా అని? అది మీరు చూసి తెలుసుకోవాలండి. అదైతే చాలా కామెడీ సీన్స్ ఉన్నాయి, అది మొత్తం క్లారిటీ ఇవ్వగలను. నేను అన్ని రివీల్ చేస్తే ఇంకా మీకు ఫన్ ఉండదని నేనేం చెప్పట్లే. సో ప్లీజ్ డూ వాచ్ ద సాగర సంగమం చూసావా? సారీ ఏమనుకోకండి, పిల్లోని మొన్న పుట్టాను. సరే, ఇది ప్రీ వెడ్డింగ్ షో. అంటే మీరు ప్రీ వెడ్డింగ్ షోకి ముందు అంటే షూట్ చేసుకోవాలంటున్నారా, చేయొద్దంటున్నారా ఈ సినిమా ద్వారా అని? అది చెప్పట్లేదండి. అంటే ప్రీ వెడ్డింగ్ షూట్ మీరు చేసుకోండి, చేయొద్దు అనేది అలాంటి స్టేట్మెంట్స్ అని ఇవ్వట్లేదండి. బట్ ఒక సాంగ్ ఉంటది ఇందులో, ఆ సాంగ్ లో ఏం చెప్తున్నాం అంటే చెప్పచ్చు. ఆ సాంగ్ అంటే ఏంటంటే ప్రీ వెడ్డింగ్ షో అనే తీరు ఎలా ఉంటది అంటే ఇప్పుడు ఎలా అయిపోయింది, ఎలా ఉండేది ప్రీ వెడ్డింగ్ షూట్స్ అనేది ఎలా మారుతున్నాయి అనేది చెప్పేది అంతే. అంతకు మించి కానీ ప్రీ వెడ్డింగ్ అంటే దీనివల్ల మెసేజ్ అయితే ఇవ్వట్లేదండి. మీరు మ్యారీడ్ అండి? లేదండి ఇంకా. బట్ ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంటారా, చేసుకోరా భవిష్యత్తులో? నేను చేసుకోలేనండి. హాఫ్ మ్యారీడ్ ఆల్రెడీ, వాళ్ళు లివింగ్ లో ఉన్నారు. లేదు అదేం లేదు. ఏ సాంగ్ షూట్ చేసుకుంటారు మీరు చేసుకుంటే? నేను చేసుకోలేనండి. నేను కెమెరా బ్యాకే కానీ ముందు నా వల్ల కాదండి. కెమెరామెన్ వరకు పెళ్ళైనా అవ్వలేదండి. అయ్యో, ఎవరికి కాలేదు. నెక్స్ట్ ఎడిటర్ గా ఉంది. మీరే షూట్ చేయాలి డైరెక్షన్, అది ప్రీ వెడ్డింగ్ షూట్. చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్ గా డిఓపి సోమశేఖర్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. Thank you for everybody for coming here, and thanks to myself. Thanks to myself. Thank you Andy. Thank you so much everybody on stage. The great pre-wedding show మనల్ని hilarious గా నవ్వించడానికి November 7th నుంచి థియేటర్స్ లో మన ముందుకు వచ్చేస్తుంది. So let's all wait for more songs.